అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి గొల్లపల్లి శ్రీ రమణనాథ స్వామి టెంపుల్, అలాగే మరి వేంపాడు సాగుదారిలో అందరూ కూడా ఒక గమనించాల్సిన విషయం మీ ముందు ఉంచుతున్నాను. అదేంటంటే లేటెస్ట్గా మన సతీష్ కుమార్ గారు, అంటే మన దేవస్థానం ఈఓ సతీష్ కుమార్ గారు ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అదేంటంటే వేంపాడు చుట్టూతా టోల్ గేట్లు పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రైతు 4 ఖాతాలు పెట్టుకుంటాడు. చట్టం ఒప్పుకోవాలి కదా. ఇదేమన్నా భారతదేశానికి పాకిస్తాన్కి బోర్డరా? లేదంటే రైతులను భయభ్రాంతులు చేయటంగా? అసలు రైతులు వసూలు చేసే విధానం ఎక్కడైనా మీరు ఏమేం చేస్తున్నారు? ఫిజికల్గా మీరు వెళ్తున్నారా? వాళ్ళు వస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళు కాదు చెక్ పోస్టులు బోర్డర్లో అడుగు పెడితే దేవస్థానం అధికారి ఎందుకు అని చెప్పేసి వాళ్ళని నిలదీసి మరి వీడియో తీసి వాళ్ళతో మాట్లాడించి మీరు వాళ్ళని అడుగు పెట్టకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వసూలు చేయడం చట్టబద్ధతగా వసూలు చేయాల్సిన విధానం ఏంటంటే ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళ రికార్డు దాఖలా వారికి నోటీస్ ఇచ్చుకోమనండి. మరి దాని ప్రకారం ఆ నోటీస్ ఇస్తే వాళ్ళు కట్టకపోతే కోర్టు ఇచ్చింది కదా, కోర్టులో వేస్తే ఇక రైతు మరి ఎదురు వేయటానికి వెళ్ళేది ఆటోమేటిక్గా డిగ్రీ అవుద్ది. ఆ డిగ్రీ అయిన తర్వాత మాత్రమే తదుపరి ఏదైనా అక్కడే దేవస్థానం ఆలయంలోనే కూర్చుని అదే భూమిని ఆక్షన్ పెట్టుకోవచ్చు. మరి ఆ రకమైన హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు ఆ రకంగా వెళ్ళాల్సింది పోయి ముందు ఫిజికల్గా వచ్చి లేని వాళ్ళకి, హక్కు లేని వాళ్ళకి ఫెన్సింగ్లు ఇవ్వటం, లేదంటే వీళ్ళే దగ్గరుండి కొలవటం, అంటే మండల సర్వేలు లేకుండా కొలవటం కూడా వీళ్ళు చేసినవి కూడా మీకు కొన్ని ఉదాహరణలు త్వరలో చూపిస్తాం. వీళ్ళే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి రాళ్ళు బండ్లో కూడా వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. కాబట్టి ఇది స్థానిక మంత్రి గారి దృష్టిలో కూడా మీ అందరూ కలిపి నేను చూపించేటువంటి ఆధారాలతో పెట్టాలా. తర్వాత వాళ్ళు ఇష్టానుసారం మరి 3356 ఎకరాలు మాదేనన్నట్టుగా పాస్బుక్ వచ్చిందని, పాస్బుక్ వస్తే గొల్లపల్లిలో ఒక 60 ఎకరం 30 ఎకరం ఎంతో బాగానే ఉంది. అద్దాక వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆ పొలాలు ఎక్కడున్నాయో తెలుసా? దేవస్థానం ఆఫీసులో పాట పెడతారు, పాడుకుంటారు. పాడుకున్న తర్వాత డబ్బు కడతారు. కట్టకపోతే కోర్టులో వేసి వసూలు చేస్తారు. అంతేగాని ఖాళీ చేపిస్తాం లేదంటే ఇది అని చెప్పేటువంటి విధానం కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక విధానం. ముందు వాళ్ళు వెళ్తే కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వమనండి. అది చట్ట ప్రకారంగా పాస్బుక్ వచ్చింది లేనిది అతి త్వరలోనే తేలనుంది. మరి సంఘాలు కూడా మరి ఉధృతంగా ఈరోజే మరి ప్రొఫెసర్ మన దోనేటి శివాజీ గారు, మరి అలాగే కామ్రేడ్ నిమ్మగడ్డ నరసింహరావు, మళ్ళీ రైతు సోదరుడు ఒరుగు శ్రీరంగం, మళ్ళీ అలాగే గోగినేని రఘు, మరి ఈ నలుగురు నాయకత్వంలో ఇంకా అనేక మంది రైతులు, పేదవాళ్ళు కూడా దేవస్థానానికి వెళ్ళినటువంటి ఇది చూశారు. వాళ్ళు చేసినటువంటి ప్రసంగం విన్నారు. ఇది కొత్తగా ఈ రకంగా పెడుతున్నాడు కాబట్టి ఈ యొక్క ఈఓ యొక్క ఆగడాలని అరికట్టాలంటే ఈ యొక్క పరోక్షంగా భయభ్రాంతులను చేయటం ఇది. కాబట్టి దీన్ని మట్టికి మీరు చెక్ పోస్టులు ఆళ్ళు కాదు, టోల్ గేట్ లాగా మీరే అక్కడి నుంచి దాటితే వీడియో తీయండి, ఎందుకు వచ్చారో అడగండి. భూమిలోకి వస్తే డబ్బులు కడతారా? ఇదేదో బ్రిటిష్ వాడి విధానం లాగా ఉంది. వాడెవడో పరమ దుర్మార్గుడు వైస్రాయని నిర్మించారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. వాడు ఇలాగే ఇండియన్స్ తో బూట్లు అయ్యి కడిగించుకుంటూ కాళ్ళు నొక్కేస్తాం అలాంటి దుర్మార్గ పనులు చేశాడు. ఈ సతీష్ కుమార్ యొక్క పరిస్థితులు కూడా ఆ సిబ్బందిని పచ్చి బూతులు తిడతాం, మానసికంగా హింస పెడతాం, మరి తోటి సిబ్బందినే ఈ రకంగా హింస పెడతాం. మీరు అట్టెళ్ళరా ఇటు ఒక 5 లక్షలు వసూలు చేసుకురండి అంటాం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఇదిని కేటాయిస్తున్నాడు. సరే, ఇది కూడా ముందు ముందు చూస్తాం. దానికి కూడా మేము అంతా సిద్ధంగానే ఉన్నాం. అందరూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. మీరందరూ కూడా ఈ యొక్క పోరాటానికి మరి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.